వారం రోజులు దాచిపెట్టారు. వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మీ తప్పని మీకు తెలుసు, మీరు చేసింది తప్పని తెలుసు, ఇది మీ నిర్వాహకం వల్ల, మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు. ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్. ఫుల్ ఫ్లో వస్తుంది, వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి. ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్ల బిగింపు జరిగే వరకు టన్నలు, అదేవిధంగా ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టన్నల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది. మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీరు అందరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా తిరుగుతూ ఉంది ఆ వీడియో. తప్పకుండా నేను మిమ్మల్ని, ప్రభుత్వాన్ని అడిగేది, ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా, పురపాలక శాఖ అజమాయిషీ లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో, అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది, లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు, అంత పెద్ద ప్రమాదం ఇది. 2 ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. అందుకే నేను అనేది, మా పార్టీ అనేది, ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వాళ్ళ పెట్టుబడుల గురించి మీరు ఎంఓయూలు మార్చుకున్నట్టుగా సర్వసభ్య సమాజానికి మీడియా ముఖంగా తెలియజేసినారు. ఆ రోజుకి మీరు మెన్షన్ చేసినటువంటి కంపెనీలు పుట్టలేదు. ఎంత నిస్సిగ్గుగా బరితెగించి ఆ రోజు అధికారం మాకుంది, మమ్మల్ని అడిగేటోడవాడు, ప్రశ్నించేటటువంటి కాంగ్రెస్ పార్టీని కథం పట్టిస్తాం, ప్రశ్నించేటటువంటి హక్కే తీసేస్తాం, సోషల్ మీడియాలో పోస్ట్ చేపిస్తే హ్యాండిల్స్ని సస్పెండ్ చేపిస్తాం, ఎక్కువ ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిస్తామని చెప్పి అప్రజాస్వామ్యంగా మీరు నడిపించినప్పటికీ నిజం ఎప్పుడు మారదు కదా. కాబట్టి నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా, పుట్టనటువంటి కంపెనీలతోటి పైసలు వచ్చినాయని చెప్పి, ఉపాధి వచ్చేసిందని చెప్పినటువంటి మీరు వీటికి 95 ఎకరాల జాగా కూడా కేటాయించారు. వీటికి 95 ఎకరాల జాగా ఏడా? మెట్పల్లిలోని మెట్ల చిట్టాపూర్, జైత్యాల్. మెట్ల చిట్టాపూర్ దగ్గర ఒక కంపెనీకి ఏమో 80 ఎకరాలు, ఒక కంపెనీకి ఏమో 15 ఎకరాలు, 95 ఎకరాలు. అది కూడా రైతుల కాడికించి అద్రగనంగా గుంజుకొని వాళ్ళకు పైసలు ఇవ్వకపోతే, వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగితే అయినా వీళ్ళు కనకరించకపోతే వాళ్ళు కొట్లాడి న్యాయస్థానానికి పోతే అది ఆడ ఆగింది. ఈరోజు ఈ పంచాయతీ ఏడుంది అని అంటే ఈ దుకాణంది కోర్టులు ఆగింది. వాళ్ళకి అన్యాయం ఎట్లా చేస్తారు, వాళ్ళ కంపెన్సేషన్ కూడా వేయకుండా వాళ్ళ భూమి ఎట్లా గుంజుకుంటారని చెప్పి. ఇట్లా నిస్సిగ్గుగా మీరు ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని మోసం చేసినటువంటి తీరుని, ఇది ఒక మచ్చుకు మాత్రమే నేను చెప్తున్నా. నేను కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు మొత్తం 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎంఓయూలు చేసిరు, అందులో ఏ కంపెనీలు ఎప్పుడు పుట్టినాయి, ఎంతెంత తీసుకొచ్చిరు, ఎంత ఉపాధి జరిగిందో మొత్తం చర్చకి మేము సిద్ధం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు సిద్ధమా? ఒక్కొక్కటిగా మేము కూడా తీస్తాం. ఇక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏమిట్లేం లేక ఉండనే బావా బామరుదులు వచ్చేసేసి జీవో కాపులేని తప్పులు తడకలు లెక్క చదువుతాడు. ఒక ఆయన వచ్చేమో తెలంగాణ బిడ్డలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మాట్లాడతాడు. జీవో కాపీ 33ని పట్టుకొని, ఏది మెడికల్ అండ్ దీనికి సంబంధించి. అరే, ఉన్నటువంటి నిజాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి జీవోలైనా ఏదైనా తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలి. కొత్త జీవో 10 సంవత్సరాల తర్వాత తీయాల్సినటువంటి అవసరం ఉంది, తీసినాము. తద్వారా 299 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకు ఎక్స్ట్రా మనకు వస్తున్నాయి అనేటటువంటిది మనము అందరం హర్షించదగ్గేటటువంటి విషయం. అంతేకాదు 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉంటున్నటువంటి దాన్ని 9వ తరగతి నుంచి 12వ తరగతి దాకా తీసేసిరు. ఇదేదో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందనంటే ఒక మచ్చుకు నేను చెప్పేసేస్తున్నా.